వెల్కమ్ టు అభినవ్ భారత్. శివరామకృష్ణ. నిన్న రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ విషయంపై ఈ గుంటూరులో జరిగిన అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం అయితే రేపుతున్నాయి. నిజంగా ఒక పొలిటీషియన్స్కి ఉండాల్సిన డిసిప్లినరీ యాక్షన్ లేదు, డిసిప్లిన్గా మాటలు లేవని చెప్పి ప్రజలైతే అంటున్నారు. మనతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? గౌరవ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఆయన అది దురదృష్టం కొలిది ఆ మాటలు అంటాము, అది చాలా ఆక్షేపణీయము. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇది ఒకటే కాకుండా ఒకవేళ ఏదన్నా పొరపాటుని స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అటువంటి మాటలు దొల్లినప్పుడు ఇమ్మీడియట్గా సర్దుకుని వెంటనే క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. కానీ ఆ విధమైన చర్య వెంటనే చేయలేదు. బట్ తర్వాత వారు అన్నది డైరెక్ట్గా ఒక పెద్దల పైన అన్నప్పటికీ కూడా దాన్ని ఏదో కొంచెము క్లారిటీగా చెప్పి ఉంటే అది వేరేలాగా ఉండేదేమో అనేది మా యొక్క అభిప్రాయం. బట్ ఇటువంటి సంఘటనలు పునరావృతము కాకుండా చూసుకోవటం అనేది అన్ని పార్టీలకి మంచిది. ఇది రాజకీయాలంటేనే ఒక ప్రజల్లో ఒక ఏహ్య భావము వచ్చే విధంగా ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెము పదజాలము చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, గతంలో టీడీపీలో ఒక ఎమ్మెల్యేలా మాట్లాడితే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ నిన్న జరిగిన విషయంలో అసలు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకపోవడం, వాళ్ళ నాయకులకి ఏం చెప్పకపోవడం నిజంగా ఆశాస్పదంగా ఉంది. ఏమంటారు? అంటే మనకి అది డైరెక్ట్గా తెలియదు వాళ్ళు చెప్పారా లేదా అనేది. పబ్లిక్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నాకైతే తెలీదు. బట్ నేను అనుకోవటము ఇంటర్నల్గానే చెప్పి ఉంటారనేది నా యొక్క అభిప్రాయము. బట్ ఏదేమైనా జరగవలసిన డ్యామేజీ ఆల్రెడీ పార్టీలకి జరిగిపోయింది. సో పబ్లిక్లో కూడా ఒక రాజకీయ నేతల పైన ఇది కొంచెము ఈ భావాలు కూడా మారిపోయే పరిస్థితి ఉంది. సో ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అనటం లేదు. బట్ అది కరెక్ట్ కాదు. జరిగిన ఇన్సిడెంట్స్ ఏది కూడా కరెక్ట్ కాదు. గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి అయితే మన చంద్రబాబు నాయుడు గారిని అనడం, మళ్ళీ దానికి సమాపన చెప్పడం, ఆ యూనిఫామ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? అప్పుడు ఇదివరకు రాజకీయాలు హుందాతనం ఉండేది. ఇప్పుడు ఆ హుందాతనం అనేది బాగా తగ్గిపోయింది. బట్ ఏదేమైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎవరిని కించపరిచే మాటలు కానీ, లేకపోతే పొరపాటుని ఎప్పుడైనా అసెంబ్లీలో 1-2 సందర్భాల్లో అనవసరమైన మాటలు వచ్చినప్పుడు కూడా మేము బేషరతుగా క్షమాపణలు చెప్పడం జరిగింది. అది ఆ విధంగా మనము ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కని ఒక్కొక్కసారి నోటంట మాట దొల్లిపోయినప్పుడు అది వెంటనే మనము సర్దిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని దృష్ట్యా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఏ స్థాయి వ్యక్తులైనా సరే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. గతంలో టీడీపీ కానీ బీజేపీ కానీ ఎక్కడ మనం చూసింది లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నాట్ ఓన్లీ అంబటి రాంబాబు చాలామంది మనం మాట్లాడడం చూసాం. ఏమిటి అసలు, అంటే ఈ పార్టీకి మీరేం చెప్తారు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఎప్పుడైతే అసెంబ్లీలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి పైన వ్యాఖ్యలు చేసినప్పుడే దాన్ని సీరియస్గా ఖండించి ఉండవలసిన నెసెసిటీ ఉంది. వాళ్ళని కొంచెం డిసిప్లిన్లో పెట్టవలసిన అవసరం ఉంది. ఇది తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటము, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు అయిన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన కూడా దూసుకుని వెళ్ళటము, ఇవన్నీ కూడా వెరీ వెరీ బ్యాడ్ సంకేతాలు. ఇవి వాళ్ళు పార్టీకి, వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఏదైనా పాజిటివ్ వచ్చిందేమో అని వారు అనుకోవటం అనేది అవివేకము. ఇటువంటి పనులు చేసిన వల్లనే ప్రజలు వారిని 11 సీట్లతోటి ఆపడం జరిగింది. సరే, ఒక శాసనసభ్యునిగా మీరు మిగతా శాసనసభ్యులకు కానీ పొలిటికల్ నాయకులు కానీ ఏం చెప్తారు? మనము మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తుల్ని కానీ, అవతల ప్రజల్ని కానీ, ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న సపోర్టర్స్ని కానీ వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడటం అనేది మాట్లాడకూడదు. అది తప్పుడు మాటలు మాట్లాడకూడదు. కానీ ఒక పార్టీ ఏదైతే
పాలసీస్ చేపడుతున్నాయో ఆ పాలసీస్ని మాత్రం ఏదైనా తప్పు ఉంటే తప్పనిసరిగా ఆ తప్పుని మనము రైజ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఇది ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజా చెప్తున్నారు. రాజకీయ పరంగా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, కానీ ఇలాగా ఆ, ఆ, అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకవేళ మాట్లాడినా అది సరిదిద్దుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. తోటి శాసనసభ్యుల నాయకులు కూడా చాలా హుందాతనంగా ఉండాలి, ఇటువంటి వాతావరణం ఎప్పుడు ఉండకూడదని చెప్పి విష్ణుకుమార్ రాజు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.